ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా ప్రియులందరికీ కూడా నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. సమయాన్ని సద్వినియోగం చేసుకొని సత్యంలో మనము బలపడాలి. వాక్యం విషయంలో మనము ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. మొత్తం 66 పుస్తకాలు నాకే తెలుసు అనేటువంటి అహంకారంతో కాకుండా ఇంకా నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో మనము ముందుకు వెళ్ళాలి తప్ప కానీ నాకు ఇంకా అంతా వచ్చేసింది, నాకు ఎవరు చెప్పనవసరం లేదు అనేటువంటి అహంకారం అనేది ఉండకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడేటప్పుడు ఎఫెసీ పత్రికలో పౌలు గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పారు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం మనం చదివేటప్పుడు 11వ వచనము 12వ వచనము, మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఇలాగ నియమించాను. ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది, దేవుని కుమారుని గూర్చిన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగవారు. సో అంటే యేసుక్రీస్తు గురించి మనకు సంపూర్ణంగా తెలుసుకునే విధంగా మనం ముందుకు వెళ్ళాలి. అంటే మనం ఏం చేస్తున్నామంటే మనము యేసుక్రీస్తుని గురించి తెలుసుకోవాలి అంటే మొదట క్రొత్త నిబంధన అనేది మనకు పూర్తిగా తెలియాలి. ఎందుకంటే క్రొత్త నిబంధన అనేది యేసుక్రీస్తు గురించి సంపూర్ణ సమాచారం అనేది ఇచ్చింది. క్రొత్త నిబంధన అనేది సంపూర్ణ సమాచారం అనేది ఇచ్చింది. కాబట్టి మనం క్రొత్త నిబంధన చదివితేనే యేసుక్రీస్తు గురించి మనకు అర్థమవుతుంది. కానీ మనలో కొందరు ఏం చేస్తున్నారంటే క్రొత్త నిబంధన అనేది పరిగణలోనికి తీసుకోకుండా పాత నిబంధన నుంచి యేసుక్రీస్తును నిరూపించడానికి శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. అది వాక్య విరుద్ధం. పాత నిబంధన అనేది అది ఛాయ అని మనకు గ్రంథమే చెప్పింది. నిజస్వరూపం క్రీస్తులో ఉంది అని మనకి గ్రంథమే చెప్పింది, హెబ్రీ పత్రికలో ఉంది. మరి ఛాయను బట్టే మనం యేసుక్రీస్తును నిరూపించడం అంటే అది అజ్ఞానంతో కూడినది అవుతుందా, లేకపోతే జ్ఞానంతో కూడినది అవుతుందా? యేసుక్రీస్తు గురించి మనం మాట్లాడాలనుకున్నప్పుడు మొదట మనం క్రొత్త నిబంధన చదవాలి. క్రొత్త నిబంధన చదివిన తర్వాత క్రొత్త నిబంధనలో మనకు పాత నిబంధన లేఖనాలు కనిపించినప్పుడు అప్పుడు పాత నిబంధనకు వెళ్ళి వాటిని మనము పరిశోధించాలి. అలా కాకుండా కేవలం పాత నిబంధన బట్టే మనం క్రీస్తుని నిరూపించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నాము అంటే మనము అవగాహన లేకుండానే విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. యేసుక్రీస్తు గురించి క్రొత్త నిబంధనలో ఏమని చెప్పబడ్డది? పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి వ్రాయాలి అంటే అతనికి ఉండవలసిన ప్రధానమైన అర్హత ఏమిటి అనేది మనం చూసుకున్నట్లయితే యేసుక్రీస్తు వారే స్వయంగా లూకా సువార్త 24వ అధ్యాయం మాట్లాడుతూ ఆయన ఏం చెప్పారంటే 27వ వచనము, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపాను. మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నింటిలో తన్ను గూర్చి, అంటే యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో ప్రస్తావించాలి అంటే అతడు ప్రవక్త అనేటువంటి అర్హత కలిగి ఉండాలి అని మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా 44వ వచనంలో కూడా ఆయన ఏమంటున్నాడు, అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రములను ప్రవక్తల గ్రంథముల్లోనూ కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాయబడినవని. అంటే యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో వ్రాయాలి అంటే అతడు ఖచ్చితంగా ప్రవక్త ఉండాలి.
ఇంకా మనకు కొన్ని వచనాలు మనకు కనబడతాయి. యోహాను సువార్త 1వ అధ్యాయం చదివితే 45వ వచనం, ఫిలిప్పు నతానీయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటాను. ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను అంటే పాత నిబంధనలో యేసుక్రీస్తు గురించి ప్రస్తావింపబడ్డాది అంటే ఖచ్చితంగా అది ప్రవక్త ద్వారానే ప్రస్తావింపబడినట్టుగా మనం చూడాలి. అదేవిధంగా లూకా సువార్త 18:31 వచనం ఒకసారి మనం చూస్తే అక్కడ లూకా సువార్త 18:31, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును. ఇదిగో మనుష్య కుమారుడు మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ అంటే మనం యేసుక్రీస్తు గురించి పరిశోధన చేయాలి, యేసుక్రీస్తుని గురించి సంపూర్ణ సమాచారం మనకు కావాలి అంటే ఖచ్చితంగా మనం క్రొత్త నిబంధన చదవాలి. క్రొత్త నిబంధన చదివి క్రొత్త నిబంధనలో పాత నిబంధన లేఖనాలు ఉంటే అప్పుడు మనం పాత నిబంధనకు వెళ్ళి చూడాలి. ఎందుకంటే అవి ప్రవచనాలు, యేసుక్రీస్తు గురించి చెప్పబడినటువంటి ప్రవచనాలు కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నామంటే క్రొత్త నిబంధన బట్టి మనం చూడట్లేదు అసలు. ఇంకా ఎంతసేపు పాత నిబంధన బట్టి యేసుక్రీస్తును మనము ప్రొజెక్ట్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తున్నాం తప్ప కానీ క్రొత్త నిబంధన బట్టి మనం చూడట్లేదు. కాబట్టి క్రొత్త నిబంధనలో ఉన్న విషయాలను పరిశోధిస్తూనే పాత నిబంధనకు వెళ్ళాలి తప్ప కానీ పాత నిబంధన నుండి క్రొత్త నిబంధనకు వచ్చి మనం యేసుక్రీస్తు నిరూపించాలి అంటే జరగని పని. ఎందుకంటే క్రొత్త నిబంధన అనేది క్రీస్తుకు సంబంధించింది. క్రీస్తు జీవిత చరిత్ర, క్రీస్తును నేరుగా చూసిన వ్యక్తులు రాసిన పుస్తకాలు అన్నీ కూడా క్రొత్త నిబంధనలు ఉన్నాయే తప్ప కానీ పాత నిబంధనలు లేవు. మరి రెండో విషయం ఏంటంటే యేసుక్రీస్తు గురించి వ్రాయాలి అంటే అతడికి ఉండవలసిన ప్రధానమైన అర్హత ప్రవక్త అయి ఉంటేనే యేసుక్రీస్తు గురించి పాత నిబంధనలో వ్రాసేటువంటి అర్హత కలిగి ఉంటుంది. సామెతలు అనేవి ప్రవక్త అయిన సొలొమోను అని కాదు, జ్ఞాని అయిన సొలొమోను అని ఉంటుంది. ఆయన మహాజ్ఞానవంతుడు కాబట్టి ఆ జ్ఞానం గురించి సామెతల్లో వ్రాయడం జరిగింది. సామెతలు 8వ అధ్యాయం అనేది అసలు క్రీస్తుకు సంబంధం లేనిది. ఎందుకంటే అక్కడ ఆయన ప్రవక్త అని చెప్పబడలేదు. పైగా పాత నిబంధనలు యేసుక్రీస్తు దేవుని మర్మమై ఉన్నాడు. మర్మాన్ని ఎవరికి తెలియజేస్తాడు? ప్రవక్తలు తెలియజేస్తాడు. ఆ ప్రవక్తలు కూడా ఎట్లా తెలియజేస్తాడు? సూచనప్రాయంగానే తెలియజేస్తాడు తప్ప కానీ సంపూర్ణంగా తెలియపరచడు. ఎందుకంటే సర్వసత్యం అనేది క్రొత్త నిబంధన కాబట్టి. పాత నిబంధన అనేది ఒక ఛాయ అంటే ఏంటి? ఒక సూచనప్రాయంగా అంటే దేవుని సంకల్పం అనేది ఈ క్రీస్తును ముడిపడి ఉంది కాబట్టి ఆ సంకల్పాన్ని బట్టి పాత నిబంధన ప్రవక్తలకు తెలియజేశాడు. అంతే తప్ప కానీ అక్కడ పాత నిబంధనలు ఉన్న ప్రవక్తలు కూడా సంపూర్ణంగా తెలియపరచలేదు. కాబట్టి క్రొత్త నిబంధన చదివి మనం పాత నిబంధనకు వెళ్ళాలి తప్ప కానీ పాత నిబంధన చదివి మనం క్రొత్త నిబంధనకు వస్తే క్రీస్తును నిరూపించడం అసాధ్యం. ఎందుకంటే పాత నిబంధనలు అన్ని వచనాలు క్రొత్త నిబంధనలు ఉండవు. కానీ క్రొత్త నిబంధనలో ఏ వచనాలు అయితే చెప్పబడ్డాయి అవి మన పాత నిబంధన నుంచి చూపించగలం. సో ఈ ప్రాసెస్లో మనం చదివితే యేసుక్రీస్తు పాత నిబంధనలో ఉన్నాడా లేడా, ఏ వచనాల్లో ఉన్నాడు, ఎక్కడ లేడు అనేది మనము నిరూపణ చేయగలము. దేవుని కుమారుని కూర్చున్న విషయంలో ఏకత్వము పొందే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి యేసుక్రీస్తు విషయంలో సంపూర్ణ జ్ఞానం కలిగి ఉండాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ కూడా నా యొక్క వందనములు.